భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చాలా సందర్భాల్లో చెప్పారు. దాదాపుగా గత ఏడాది నుంచి ఎక్కువ సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. ఎక్కడ మీటింగ్ జరిగినా భారతదేశాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నాము, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాము అని. ఇప్పుడు టాప్ 5 దేశాలు చూసుకుంటే, ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న దేశాల జాబితా చూస్తే మొట్టమొదటి స్థానంలో అమెరికా ఉంది, ఆ తర్వాత చైనా ఉంది, ఆ తర్వాత 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో జపాన్, 5వ స్థానంలో ఇండియా. ఈ 5వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్ళాలంటే జపాన్ ఆర్థిక వ్యవస్థను, జర్మనీ ఆర్థిక వ్యవస్థను దాటి ముందుకెళ్ళాలి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక 10-15 ఏళ్ల క్రితం అమెరికా డాలరు దాదాపుగా 54 రూపాయలు 60 రూపాయలు ఎంతో ఉండేది, అంతే. అక్కడ అదే స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఎంత? 88 రూపాయల 87 పైసలకి ఒక డాలరు. అంటే 60 రూపాయల నుంచి 28 రూపాయలకి రూపాయి విలువ పడిపోయింది. డాలర్ ముందు అంత విలువ పడిపోతే ఆర్థిక వ్యవస్థ, బలమైన ఆర్థిక వ్యవస్థ ఎట్లా తయారవుతుంది? నీ రూపాయి విలువ పడిపోతుంటే డాలర్ ముందు నీది అభివృద్ధి చెందుతున్న దేశం ఎట్లా అవుతుంది? ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఎట్లా ఉన్నది అని చెప్పగలవు? అదే డాలర్ని నువ్వు 60 రూపాయలకు 40 రూపాయలకు తీసుకొచ్చేస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు, ఓ నిజమే, భారతదేశం అభివృద్ధి చెందింది, మోడీ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు అని చెప్పి నమ్మడానికి ఒక అవకాశం ఉంది. కానీ డాలర్ ఏమో ప్రతిరోజు పెరుగుతూ పోతుంది, రూపాయి పడిపోతూ వస్తుంది, కిందకి పడుతుంది. డాలరు అప్వర్డ్గా పెరుగుతుంటే రూపాయి డౌన్వర్డ్ చూపిస్తోంది. ఈ పతనం అవుతున్న రూపాయి విలువతో నువ్వు ప్రపంచంలో 3వ స్థాయికి ఎట్లా వెళ్ళగలవు? జపాన్ ఆర్థిక వ్యవస్థని నువ్వు దాటగలవా? జపాన్లో ఉండే డిసిప్లిన్, జపాన్లో కష్టపడే ప్రజలు, జపాన్లో పరిపాలన అందించేటువంటి పాలకులలో ఉండే నిజాయితీ, నిబద్ధత మన దేశ పాలకుల్లో ఉందా? లేదు కదా. నిజాయితీ లేదు కదా, పాలకుల్లోనూ లేదు, ఉద్యోగాల్లోనూ లేదు, ప్రజల్లోనూ లేదు. ఈ కష్టపడే తత్వం కూడా జపాన్తో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ. అలాగే జర్మనీ, దాని డిసిప్లిన్ వేరు. నువ్వు ఈ 2 దేశాలను దాటి ఎట్లా వెళ్ళగలవు? ఎవరికి చెప్తున్నావు? చూపించు లెక్కలు. ఎట్లా, ఏ క్రమంలో భారతదేశం జపాన్, జర్మనీని దాటి 3వ స్థానంలోకి చేరుతుంది? అంటే అమెరికా, చైనా తర్వాత 3వ స్థానం ఎలా చేరుతుంది? దానికి అసలు ప్రమాణం ఏంటి? ఎట్లా, అంటే పాలసీ ఏంటి అనేది నరేంద్ర మోడీ చెప్పాలి, లేకపోతే నిర్మలా సీతారామన్ చెప్పాలి. ఊరికే ప్రకటనలు చేసేసి కూర్చుంటే సరిపోదు. ప్రకటనలు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అసలు అమెరికాని దాటేసి మనమే నెంబర్ 1 అని కూడా ప్రకటించుకోవచ్చు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి కదా. నీ రూపాయి రోజు రోజుకి పడిపోతుంది డాలర్ ముందు, అమెరికా డాలర్ ముందు. అమెరికా డాలరు రోజు రోజుకి పైకి పెరుగుతోంది నీ రూపాయిని మించి. సో పడిపోతున్న రూపాయితో పెరుగుతున్న డాలర్ని ఎట్లా ఢీకొనగలవు? దాన్ని సరసన చేరడానికి ఎట్లా సాధ్యమవుతుంది? రాజకీయంగా నీకు సాధ్యమవుతుంది. రాజకీయంగా ఒక భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో పెద్ద దేశం కాబట్టి, ఎక్కువ జనాభా ఉన్న దేశం కాబట్టి మిగిలిన దేశాలు భారతదేశానికి గౌరవం ఇవ్వచ్చు, సముచితమైన స్థానం ఇవ్వచ్చు. కానీ ఆర్థికంగా ఎట్లా? పతనమవుతున్న రూపాయితో నువ్వు పరుగు తీస్తానంటే ఎట్లా?
ఇది ఆలోచించాలి కదా.